కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహిని కళ్యాణ మండపంలో సంస్థ 53వ వార్షికోత్సవాలు ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా త్యాగరాజ పంచరత్న సేవా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, సంగీత విద్వాంసురాలు చావలి సూర్యకుమారి సంగీత కచేరీ నిర్వహించారు. ఆచంట రాధాకృష్ణ, చావలి సూర్యకుమారి, చావలి ప్రభారాజేశ్వరి కాత్యాయిని, భాస్కర్ రాములు సంగీత కచేరీ నిర్వహించగా తబలాపై తిరుమలరావు సహకరించారు. అనంతరం ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదుల శ్రీరామశర్మ శిరీష ధనుర్మాసంపై ప్రవచనం చేశారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యురాలు కుంచికా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేసి ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు ఈ బరువు బాధ్యతలన్నీ కూడా కృష్ణమాచార్యులు గారు మా సిస్టరు వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకుని శ్రీకృష్ణ లేకపోయినా సరే వాళ్ళు ఎంతో గుండె భారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపిస్తూ ఉండడం అనేది వాళ్ళకి దైవబలం వెన్నంటి ఉండి వాళ్ళు మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా, హనుమాన్ చాలీసా చేసినా, లేకపోతే శ్రీరామ ఉత్సవాలు చేసినా అన్నీ కూడా ఎంతో భక్తితత్వంతో దైవబలంతో కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. వాళ్ళకి కొన్నంత బలాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇంటికి రావడం జరిగింది. కృష్ణమాచార్య గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్యక్రమం జరుగుతుంటారు. ఈ విధంగా రావడం మా ఆత్మీయ కార్యక్రమం జరగడం కార్యక్రమంలో వార్షికోత్సవాలు వైభవ కార్యక్రమం భాగంగా ఈరోజు త్యాగరాజ స్వామివారికి పంచరత్న సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. స్థానిక కళాకారులు అభిమానులు ఇందులో పాల్గొని జయప్రదం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని మహనీయులు ఆచంట సర్వేశ్వర దక్షిణామూర్తి గారు, శ్రీమతి అనసూయమ్మ గారు, త్యాగరాజ ఆరాధన గాన సంఘం వ్యవస్థాపకులుగా కాకినాడ పట్ల అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు చేసిన ఆ పుణ్య దంపతుల పేరిట వారి కుమారులు రాధాకృష్ణులు కృష్ణ గారి కార్యక్రమాన్ని ఎంతో అభిమానంతో సమర్పిస్తున్నారు. భక్తిపరంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది తెలిసి దాని ముందరగా డాక్టర్ వేదుల శ్రీరామశర్మ గారి యొక్క ఆధ్యాత్మిక